హాయ్ అండి. వెల్కమ్ అండి. ఈరోజు మనం చూడబోయే మొక్క స్నేక్ ప్లాంట్ అండి. దాని ప్రాపగేషన్ చూద్దాము. ఇవి చాలా రకాలు ఉంటాయండి. 3 వెరైటీస్ నేను చూపించాను. అందులో ఆహ్, ఈ స్నేక్ ప్లాంట్ గురించి తెలుసుకుందామండి. దీన్ని ఎట్లా ప్రాపగేట్ చేస్తాము? దీని లీవ్స్ కట్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి 1 డే ఒక 24 అవర్స్ అలాగే ఉంచేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్ అలాగే ఉంచాలండి. డైరెక్ట్గా పెడితే కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ఒక 24 అవర్స్ అలాగే డ్రై చేసి అప్పుడు మనం ప్రాపగేట్ చేయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత అవి డ్రై చేయాలి. అంటే డ్రై అంటే ఊరికే అలా పెట్టేయాలి ఒక 24 అవర్స్. పెట్టిన తర్వాత అప్పుడు మనం సాయిల్లో గుచ్చాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ మిక్స్ కరెక్ట్గా చేసుకోవాలండి. శాండ్ 80% వేయాలి, కోకోపిట్ 20% వేయాలి. ఆ విధంగా వేస్తేనే ఇది కుళ్ళకుండా జాగ్రత్తగా వేరు వస్తుంది. అది అట్లా గుచ్చేసిన తర్వాత దీనికి వాటర్ ఇవ్వడం కూడా జాగ్రత్త తీసుకోవాలండి. ఎక్కువ వాటర్ ఇచ్చినా కుళ్ళిపోతుంది. అందుకని బాగా 3-4 డేస్కి ఒకసారి చాలు వాటర్ ఇవ్వడం. అట్లా ఇస్తేనే ఈ విధంగా వేరు వస్తుంది. అది డెవలప్ అవుతుంది. 45 డేస్కి వేర్లు అలా వచ్చేస్తాయి. కానీ వాటర్ ఎక్కువ ఇచ్చారనుకోండి అది కుళ్ళిపోతుందండి. చూడండి ఎంత చక్కగా వేర్లు వచ్చాయో. మనం కరెక్ట్గా కేర్ తీసుకుంటేనే అది చక్కగా ప్రాపగేట్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా పక్కన మొలక ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి పిలక. అది మనం కరెక్ట్గా దీన్ని కేర్ తీసుకున్నప్పుడే దాని ఫలితాలు కరెక్ట్గా ఉంటాయండి. లేకపోతే లీఫ్ కట్ చేసినటువంటి లీఫ్ పాడైపోయి చక్కగా ఎంత బాగున్నాయి మొలకలు. చూడండి నేను దాంట్లో కట్ చేసి ఇక్కడ గుచ్చుతున్నాను. ఎంత చక్కగా ఉంటుందో, ఎంత చక్కగా వస్తుందో చూడండి. చూడండి ఆ చిన్న పిలక ఎంత చక్కగా ప్రాపగేట్ అయిందో చూడండి. ఎంత గుబురుగా వచ్చిందో, ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఫలితం పొందాలంటే అన్నీ ఓర్పుగా చేస్తేనే ఫలితం వస్తుంది అని నా ఒపీనియన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండి.